హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 8 ఎపిసోడ్లో ఏం జరిగింది చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ యాడ్ షూటింగ్ కోసం డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళని చేత ఫ్రీగా యాడ్ చేయించుకుంటాడు. ఆ విషయం బయటపడిపోతుంది అనమాట. ఈరోజైతే అందరూ కలిసి మనోజ్ చెంపలు వాయిస్తూ ఉంటారు. ఏమీ తెలియనట్టు యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. యాడ్ ఫిల్మ్ కోసం 2 లక్షలు తీసుకొని ఫ్రీగా చేయాలని చెప్పి అందరినీ బోల్తా కొట్టించి ఆ డైరెక్టర్ వల్ల డెంగ దొరికిపోతాడు మనోజ్. ఇంకా ఏమి బండారం బయటపడేసరికి ఏమి తెలియనట్టు తల దించుకొని ఉంటాడు. మనోజ్ వీడిని ఏం చేయాలి, ఎలా తనాలి వీడిని, ఎరా ముంబై ముఖేష్ యాడ్ ఫిల్మ్కి డబ్బులు ఇస్తే మింగేస్తావా, ఎంత ఇచ్చాడా అని అడుగుతాడు బాలు. 10-15 ఇచ్చి ఉంటాడని గొనుగుతూ ఉంటాడు అనమాట మనోజ్. దాంతో 10-15 ఏంట్రా అని బాలు చేయలేపేసరికి 25,000 అంటాడు. అయినా మన షాపే కదా, మనలో మనకి డబ్బులు ఎందుకు అని అంటాడు మనోజ్. నీకు అవసరమైనప్పుడు మాత్రం మనలో మనం అంటావు, అవసరం తీరిపోతే నాకు సంబంధం లేదంటావు. వాడి దగ్గర 20 లక్షలు తీసుకొని మింగేసావు కదరా, 20,000 తీసుకొని మింగేసావు అని అంటాడు బాలు. ఇంక రవి అందుకని ఇంతకుముందు కూడా నాన్న రిటైర్మెంట్ డబ్బుల్లో మాకు రావాల్సిన వాటా కొట్టేసావు, ఇప్పుడు యాడ్ ఫిల్మ్ కోసం ఇచ్చిన డబ్బుల్ని కొట్టేసావు, అసలు నువ్వు మంచివేనా అని అంటాడు అనమాట రవి. సత్యం గారు అందుకొని ఇప్పుడు మాట్లాడే ప్రభావతి, వీడిని ఊరికే తిడుతా అంటావు కదా, ఇప్పుడేమంటావు అని అడుగుతాడు అనమాట. ఇంతకుముందు ఒక్కొక్కరి డబ్బు నొక్కేసేవాడు, ఇప్పుడు ఏకంగా హోల్సేల్గా అంత డబ్బులు నొక్కేశాడని అంటాడనమాట. ఇంకా ఆ మాటతో ప్రభావతి, ఈ విషయంలో నేనేం మాట్లాడలేనని, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అంటుంది అనమాట. దాంతో బాలు, చూసావారా ఎప్పుడు నిన్ను జడలా వెనకేసుకొని వచ్చా, అమ్మ కూడా యాక్టివ్ అనేసింది, ఆ డాష్ గడి చెప్పకపోయి ఉంటే 2 లక్షలు మింగేసి ఉండేవాడి కదరా అని అంటాడనమాట. ఇంకా మీనా అందుకొని నాకు ముందే డౌట్ వచ్చిందండి, కానీ ఎవరికి అనుమానం రాకుండా ఏమైనా యాక్ట్ చేశాడా మీ అన్న, ఇలాంటి మనిషి కోసం మనం పనులన్నీ మానుకొని వెళ్ళామా అని అంటుంది మీనా. ఇంకా పూర్తయ్య మరి ఎందుకు ఇవ్వలేదురా అని అడిగితే, పూర్తయ్యాక ఇద్దాంలే అనుకున్నానని మనోజ్ అనేసరికి లాగి పెట్టి కొట్టబోతాడు బాలు. దాంతో వెళ్ళి అమ్మ వెనక దాక్కుంటాడు మనోజ్. పోరాని ప్రభావతి నెట్టేసరికి పెళ్ళం వెనక దాక్కుంటాడు. ఇంకా రవికి కూడా కోపం సహనం కోల్పోయి అక్కడ ఉన్న టేబుల్ని ఎత్తి దాంతో మనోజ్ని కొట్టడానికి ప్లాన్ చేస్తాడు. అరే ఈ టేబుల్ ఇరిగిపోతుంది, పక్కన పెట్టరా అంటుంది ప్రభావతి. ఏంటమ్మా ఈ పంచాయతీ అని మనోజ్ అనేసరికి, పంచాయతీ కదరా, నీతో తెలుసుకోవాల్సిన విషయాలు 15 ఉన్నాయని అంటుంది ప్రభావతి. ఆ 15 ఏంటమ్మా అంటే, నీకు ఎందుకురా అండి, పూర్తయ్యాక చెప్తాం అనుకున్నాను, ఎందుకు చెప్పలేదురా అంటే, పూర్తయ్యాక చెప్తాం అనుకున్నానమ్మా అని మళ్ళీ అదే మాట అంటాడనమాట. ఇంకా మనోజ్ని ముందుకు లాక్కొచ్చి కుమ్మేస్తూ ఉంటాడు బాలు రవి. పస్తమానం పూర్తయ్యాక అనేసరికి వీళ్ళ కోపం వస్తుంది. ఇల్లు మొత్తం తిప్పి కొడతారనమాట. సత్యం గారు గట్టిగా అరుస్తారు, వదిలేయండి అని అరిచేసరికి వదిలిపెట్టేస్తారు. అందరూ తర్వాత మనోజ్ని దగ్గరికి పిలిచి, సత్యం గారు యాడ్ ఫిల్మ్ చేయమని చెప్పాను, ముఖేష్ డబ్బులు ఇచ్చాడు కదా, మరి ఎందుకు ఇవ్వలేదురా అని మళ్ళీ అడుగుతారు. అంటే పూర్తయ్యాక ఇద్దాము అని మనోజ్ అనేసరికి సత్యం గారు ఇక్కడ కోపం సహనం కోల్పోయి కోపం వచ్చి మనోజ్ దొర్లించి కొడతాడు. కొట్టిన కొట్టు వీడి చేతులతో కాదు, చెప్పులు కర్రలతో కూడా కొట్టాలని బాలు రవి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రభావతి, రే ఇక్కడికి రారా, వాళ్ళ నాన్న కొట్టడం అయిపోయిన తర్వాత రే ఇక్కడికి రారా అని దగ్గరికి పిలిచి మరీ చెంప మీద గట్టిగా పీకుతుంది అనమాట. ఆ దెబ్బతో మనోజ్తో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతారు. రే చూసావా, అందరూ ఓపిక నశించిపోయింది, మీ అమ్మ కూడా లాగి పెట్టి కొట్టింది, ఎందుకు వచ్చిన బతుకారా నీకు, పార్లర్ అమ్మతో పచ్చడి ఎందుకు, బాలు అంటాడు, ఎందుకు వచ్చిన బతుకురా నీకు, పార్లర్ అమ్మతో పచ్చడి చేయించుకొని తిని చావరా అని అంటాడు అనమాట బాలు. వాడికంటే బుద్ధి లేదు, మరి నువ్వెందుకు చెప్పలేదు అని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. అంటే పుత్తయ్యాక చెప్తాం అన్నాడు అని మళ్ళీ అదే మాట అనేసరికి ప్రభావతితో పాటు మీనా శృతిలు కూడా రోహిణిని కొట్టడానికి వచ్చేస్తారనమాట. ఇంకా వీళ్ళని బాలు అండ్ రవి ఆపేస్తారు. వీళ్ళందరూ కలిసే నాటకాలు ఆడుతున్నారు. దట్టి ఫెలోస్ 25,000 కోసం అందరినీ మోసం చేయాలని చూశారు, వీటిపై చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని శృతి అంటుంది. మీ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టాలని అంటుంది అనమాట. ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో అన్నింటిలో పెట్టి జైల్లో వేయించాలి అని చెప్తుంది. ఇంకా మీనాకు అంత ఆవేశం ఎందుకు అని రవి అంటే, లేదు రవి, మీనా కూడా అంటుంది, అందరి పనులు ఆపుకొని సహాయం చేయాలని అనుకుంటే మోసం చేయాలని చూస్తాడా అని అంటుంది మీనా. అంటే అది పూర్తయ్యాక ఇద్దాం, ఎందుకు ఇవ్వలేదు అంటే, ఈ పూర్తయ్యాక ఇద్దామని మనోజ్ అండంతో కొట్టడానికి వస్తుంది మీనా. బాలు ఆపేస్తాడు అనమాట. ఇందులో ప్రభావతి, ఏంటి నా కొడుకుని కొట్టడానికి వస్తున్నావు అని అంటుంది. ఇంత జరిగాక ఇలాంటి మనిషికి ఎందుకు విలువ ఇవ్వాలని రివర్స్ అవుతుంది మీనా. ఇంత జరిగినా కూడా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తానని అంటున్నాడా ఈ విధవాన్ని బాలు అనేసరికి, పూర్తయ్యాక ఇస్తామని మళ్ళీ సేమ్ డైలాగ్ కొట్టడంతో ఫ్యామిలీ మొత్తం మనోజ్ బైక్కి వచ్చేస్తారనమాట. అసలు రోహిణి, ఆగండి, మీ డబ్బుల్ని మీకు నేను ఇప్పిస్తాను, దయచేసి మనోజ్ని వదలండి అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చే మనోజ్ అని అంటుంది అనమాట రోహిణి. దాంతో అందరి అకౌంట్లోకి డబ్బులు కొట్టిస్తుంది. అందరు డబ్బులు వచ్చాయి, మరి అమ్మ డబ్బుల్ని ఎవరికి వేసేవరా అని అడుగుతాడు మనోజ్. తర్వాత ఇస్తానులేరా అని మనోజ్ అడద్దు, ఎప్పుడో ఇవ్వడం ఏంటి, 25,000 ఇవ్వు అని అంటుంది ప్రభావతి. అందరికీ పంపి మీ అమ్మకు పంపడానికి ఏం రోగం పంపే అని అరుస్తుంది అనమాట రోహిణి. నీకేం మాయ రోగం వచ్చింది, మీ అమ్మకు కూడా పంపించని అరుస్తుంది అనమాట. నీకు 15,000 పంపిస్తానమ్మా అంటాడనమాట.
అమ్మకి నిన్న 10 ఎందుకురా అమ్మకి 10,000 ఇచ్చే 15,000 పంపిస్తావు, అమ్మ నేను బాగా చూసుకుంటుంది కదరా అని అడిగితే అమ్మకి నిన్నే 10,000 ఇచ్చేసా అంటాడు మనోజ్. దాంతో ప్రభావతి చెప్పేశాడే అని తలదించుకుంటుంది అనమాట. అమ్మ నా తల్లు ఒకరిని మించి అమ్మ నా తల్లు ఒకరిని మించి ఒకరు తయారయ్యారుగా 10,000 ముందే నొక్కేసావా, అందుకే నా 15 విషయాలని అంటున్నావు అని అందరూ అడిగేసరికి పూర్తయ్యాక చెప్తావు అని అంటాడు మనోజ్. ఆ మనోజ్ కొట్టిన డైలాగ్ని కొడుతుంది ప్రభావతి. దాంతో అందరూ ప్రభావతికి వెళ్ళేసరికి అక్కడి నుంచి పారిపోతుంది అనమాట. ఆ తర్వాత మనోజ్ని కింద పడేసి పిచ్చ కొట్టుడు కొడతారనమాట బాలు అండ్ రవి. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మీనా అంటుంది ఇతని కోసం నాకు లాస్ అయిపోయింది, చాలా లాస్ అయిపోయిన తర్వాత డబ్బులు కొట్టిస్తుంది కదా. అంత అయిపోయిన తర్వాత రోహిణి కూడా వార్నింగ్ ఇస్తుంది. నేను ముందే చెప్పాను కదా ఇలాంటి జరుగుతుంది వాళ్ళకి చెప్తామంటే అంతా పూర్తయ్యాక అనేసరికి మళ్ళీ మనోజ్ని రోహిణి కూడా కొడుతుంది అనమాట. ఇంకా అందరూ అటు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి బాలుకి ఈఎంఐ కట్టాలి కదా, అప్పు తీసుకున్నాడు కదా, ఆ ఈఎంఐ కట్టడం కోసం ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆల్రెడీ కట్టారనేది, ఎవరు కట్టారని మీనా అంటే నేనే అంటుంది అనమాట. ఇంకా ఇద్దరు ఎందుకు వచ్చావు మీనా అంటే ఎందుకండి యాడ్ ఫిల్మ్ డబ్బులు ఎక్కడి అంటే యాడ్ ఫిల్మ్లో చేశాను కదండి, డబ్బులు వచ్చాయి కదా అవి కడుతున్నాను అంటుంది అనమాట. అవి నీ డబ్బులు కదా, నా డబ్బు నీ డబ్బు ఏంటండి, అందరితో ఒకటే కదా అని అంటుంది అనమాట. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వస్తుండగా సత్యం గారు రాజేష్ వస్తారు. మీరు ఎందుకు వచ్చారంటే డబ్బులు ఈఎంఐ కట్టడానికి వచ్చాను అంటాడు. ఎందుకు నాన్న ఆల్రెడీ మీనా కట్టేసిందని మాట్లాడుకుంటూ ఉంటారు. సరే నేను వచ్చే నెల ఈఎంఐ కడతానులే అంటాడు. ఇంకా రాజేష్ అంటాడు చూడరా నేను మిమ్మల్ని చూసాడే నాకు అసూయగా ఉంది, నీ అప్పు కోసం ఎంతమంది నేను కడతాను ముందుకు వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు రాజేష్. ఇంకా వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత ఇటు పక్క మీనా పూలు ఇచ్చి వస్తానని చెప్పి వెళ్తుంది. ఎవరికి కామాక్షికి పూలు ఇవ్వడానికి వెళ్తుంది. లోపల ప్రభావతి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మీనా రాలేదు ఏందని అడుగుతుంది. ఎందుకు దాని మొహం ఏముంది అని చెప్పి మీనా కొడలు తిడుతుంది అనమాట. మాటల్లోనే మీనా వస్తుంది. ఎందుకంటే పూలు ఆర్డర్ ఇచ్చాను, రేపు పూజ ఉంది కదా దానికోసం పూలు ఆర్డర్ ఇచ్చాను అని చెప్తుంది అనమాట. మీనా వచ్చిన తర్వాత కూర్చోమ్మ కాఫీ తాగుదానంటే ఏం అక్కర్లేదులే అంటుంది. కాఫీ అక్కర్లేదు మీ అత్తయ్య గారు మీనాని అడిగేసరికి ప్రభావతి అంటుంది నన్ను ఎప్పుడైనా అడిగావా ఇంతవరకు నాకు కాఫీ ఇచ్చావా అంటే నేను పెడితే మీనా పెట్టినట్లు లేదంటావు కదా అందుకే నేను పెట్టలేదు అంటుంది. సరేలే నేనే పెట్టిస్తానని చెప్పి వెళ్తుంది అనమాట. పూలు మాల కట్టుకోండి మీరు, నేను కాఫీ పెట్టిస్తాను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఒక స్టూడెంట్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా ప్రేమ్ కుమార్ ప్రేమించే అమ్మాయి స్టూడెంట్ వాళ్ళ అమ్మ చీరలు అమ్ముతారని చెప్పి వస్తుంది. ఇంకా వాళ్ళ పిల్లలందరినీ రెస్ట్ తీసుకోమని పంపించి చీరలు చూస్తూ ఉంటారనమాట. మీరు బాగా చీరలు కడతారంట మా అమ్మాయి చెప్పింది అని చెప్పి ఆవిడ చీరలు చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా సీరియల్ అయిపోతుంది. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ రోహిణి అందులో డబ్బులు కొట్టేసింది కదా ఆ 2 లక్షలు. ఇప్పుడు రేపు కాఫీ పెట్టడానికని మీనా వాళ్ళ కిచెన్లోకి వెళ్ళింది, కామాక్షి వాళ్ళ కిచెన్లోకి. రేపు 2 లక్షలు చూస్తే మీనానే కొట్టేసిందని నిందేస్తారేమోనని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటు పక్క ఈ చీరలు అమ్మ ఆవిడ చీర ఎంత అంటే 45,000 అంటుంది. మరి ఈవిడేం స్కామ్ చేస్తుందో చూడాలి. మరి మొత్తానికి ఆ దొంగతనం నేరం మీనా మీద వేస్తారా లేదంటే ఇంకేదైనా చేస్తారా అనేది జరగబోయే ఎపిసోడ్స్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. అంటే ఇంకో విషయం కూడా జరిగింది ఏంటి అంటే రవిని అలా ఆఫీస్ అమ్మాయి పిలుస్తుంది అనమాట. నీతు ఉంటుంది కదా, నీతు పిలిచి నేను పెళ్లి మా డాడీ వాళ్ళు పెళ్లి చేస్తున్నారు, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాలా అంటుంది. సరే అని రవి వెళ్ళిపోతాడు. రవి రెడీ అయ్యి వెళ్తుంటే కోటు మర్చిపోతాడు. ఆ కోటు కోసం శృతి కూడా ఎక్కడ అంటే పంజాబీ దాబా అంటాడు అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి నా లవరు అది ఇది అనేసరికి ఇంకా వాళ్ళ మాటలేని శృతి అపాతం చేసుకుంటుంది. ఆ అమ్మాయి కూడా శృతికి డౌట్ వచ్చేలాగే మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మొత్తానికి రవి శృతి కాపురంలో నీతు అని అమ్మాయి చిచ్చి పెడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఇది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.